హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక పక్క ఈ సంక్రాంతికి వస్తున్నారు మన శివశంకర్ వరప్రసాద్తో పాటు రాజాసాబ్ ప్రభాస్ కూడా వస్తున్నారు. వీళ్ళిద్దరి సినిమాలు ఒకరైతే ఇంకా మిగతా తెలుగుకు సంబంధించినటువంటి చాలామంది హీరోలు ఈ సంక్రాంతి బరిలో ఉన్నారు. అయితే రాజాసాబ్ సినిమాకి థియేటర్లు దొరకట్లేదు. ఎక్కడో జననాయకన్ అనేటువంటి తమిళ హీరో విజయ్కి సంబంధించినటువంటి సినిమాకి తెలుగులో థియేటర్లు కేటాయిస్తున్నారని ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ భుజాన వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అసలు దీని మీద ఎలాంటి చర్చ నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. నమస్కారం అండి. మెగా ఫ్యాన్స్ అందరి హీరోల్ని కలుపుకుని వెళ్ళే మనస్తత్వం కనిపిస్తుంది. ముఖ్యంగా రాజాసాబ్ డార్లింగ్ ప్రభాస్తో వచ్చేటువంటి సినిమా, ఇద్దరు పోటీలో ఉన్నారు సంక్రాంతి బరిలో. అయినా కూడా రెండు సినిమాలతో పాటు మిగతా అన్ని సినిమాలని, మన తెలుగు సినిమాలని భుజాన వేసుకుని పాజిటివ్గా మాట్లాడడం, థియేటర్లు ఇవ్వాలి ప్రభాస్కి కూడా అని చెప్పడం, ఎలా చూస్తారు సార్ వీళ్ళిద్దరి మధ్య అభిమానాన్ని? ఒక మంచి సుహృద్భావ వాతావరణం అండి. ప్రభాస్ గారు మొదటి నుంచి కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళిన బృందంలో ప్రభాస్ కూడా ఉన్నాడు. మహేష్ బాబు అందరూ, చిరంజీవి గారు పెద్ద మనిషి, ఆయన అద్దరులో మేము వచ్చాము, సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రభాస్ మాట్లాడు. ప్రభాస్ బయటికి రావటం చాలా రేర్ అనమాట. ఆ రోజు వచ్చింది మనం చూసాం. ప్రభాస్ కూడా సంక్రాంతికి సినిమాలు అన్ని ఆడాలా, పెద్దరికాన్ని మనం గౌరవించాలని చెప్పి చాలా హోందా తన యొక్క ఇదిని నిలబెట్టుకున్నాడు. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు థియేటర్లు ఇవ్వట్లేదని చెప్పి ఈ యొక్క అటు చిరంజీవి మెగా అభిమానులకి, ఇటు మిగతా ప్రభాస్ గారి అభిమానులకి వీళ్ళట్లా వేరియేషన్ తీసుకొస్తే వీళ్ళు బెనిఫిట్ పొందామని చూస్తారు. కానీ ప్రభాస్ చిరంజీవి గారు వెంకటేష్ ప్రభాస్ సినిమా రాజాసాబ్ 2.5 సంవత్సరాల నుంచి ఉంది. దానికి అయిన ఖర్చు 450 కోట్ల రూపాయలు. దానికి తగ్గట్టు ఇంటర్నేషనల్ మార్కెట్, తర్వాత ఈ దేశీయ మార్కెట్, బాహుబలి తర్వాత ఆయన ఎదిగిన తీరు నెక్స్ట్ లెవెల్ ఉంది. కాబట్టి ఆయన మార్క్ ఆయన ఎప్పుడూ ప్రూవ్ చేసుకునే ఆ క్రమంలో ఆ సినిమా ఒకటైతే, ఇటు మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి ఆల్రెడీ అందరికంటే ముందే ఖర్చు చెప్పేశాడు. ఆ సినిమాకి ఈ సినిమాకి పోటీ. ఇది క్రైమ్ థ్రిల్లర్ లాగా మారుతి ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ని చూపిస్తాడు. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దాని వెనక నేషనల్ డిఫెన్స్ అడ్వైజరు, జాతీయ భద్రతా దళ అజిత్ కుమార్ దోవల్ లాగా ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చిరంజీవి గారు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ముష్కర మూకులు కావచ్చు, పవన్ వేధించే వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ చేసిన వాళ్ళు ఇదేది కాదు. ఎందుకంటే సాక్షాత్ కృష్ణరాజు గారి భార్య జనసేన కోసం నర్సాపురం ప్రచారం చేశారు. మరి అది వాళ్ళ ఇంట్లో ఉన్నదే కదా. కాబట్టి కృష్ణరాజు గారు కూడా ప్రజారాజ్యంలో చేరిన, అంతకుముందు బీజేపీలో కూడా పనిచేశారు. మనం చాలా చూసాం, ఒకటే ఊరికి సంబంధించిన వాళ్ళు. అదే కాబట్టి ఇక్కడ ఎవరో ఏదో అన్నారని ఇక్కడ వీళ్ళ మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేదు. వరాహ యాత్రలో పాల్గొనేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇదిలో ఎక్కువగా ప్రభాస్ ఫొటోస్ కూడా మనం చేసి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కాబట్టి వీళ్ళు ముందు మేము వాట్ ఈస్ ద పొజిషన్ అనేది వీళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలా. వీళ్ళు చెప్పినట్టుగా ఏదో అయిపోయింది నెగిటివ్ ప్రచారం చేయడం, హాలు దొరకట్లేదు అనేది ఉత్తి మాట. ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఏంటి, చిరంజీవి ఏంటి, ప్రభాస్ ఏంటి అన్నీ కూడా వెంకటేష్ అనేది తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశలు అడియాశలు అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎంత విడదీయాలని చూసినా అంత దృఢంగా ఉంటుంది ఈ బంధం అన్నట్టు. అంతే కదండి. ఇద్దరు అభిమానులు కూడా చాలా బాగా క్లోజ్ అయిపోయారు సార్. ప్రభాస్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. అది తట్టుకోలేకుండా కొంతమంది రెచ్చగొట్టే ఇదిలో ఉన్న యువత చాలా చైతన్యవంతంగా అయింది. ఎవరితో ఉండాలి, ఎవరితో నడవాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ కోరిక నెరవేరదు. వీళ్ళు బాగానే ఉంటారు. అటు పండక్కి జనవరి 9 రిలీజ్ అయ్యే రాజాసాబ్ కూడా మంచి హిట్ అవుతుంది. అదే సమయంలో 12 రిలీజ్ అయ్యే చిరంజీవి గారి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అంతే కదండి. కాబట్టి ఆ విజయం సాధించినప్పుడు వాళ్ళు వాళ్ళ కళలో నీళ్ళు వస్తాయి. అవతల వాళ్ళు మనం ఏం చేయలేం కదా. అంతే కదండి. చేసుకున్నా కానీ ఆపలేకపోయామని ఆ బాధ అనేది అక్కసం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాలి, థింక్ పాజిటివ్ వే, సకారాత్మకంగా ఆలోచించాలి హరీష్ గారు. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్కి ఏమైనా పెట్టాలని చూసినా వాళ్ళే ఇబ్బంది పడతారు తప్పితే వాళ్ళకి ఏవి కాదు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కాబట్టి మీరు స్పెండ్ చేసే ఆ టైము
మీ బిడ్డల కోసం మీ ఫ్యామిలీ కోసం చూసుకుంటే మంచిదనేది చాలామంది మేధావులు చెప్తున్న మాట, అది మా మాట కూడా. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.